ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు నీకు కళ్ళంటూ ఉంటేనే కదరా ఆ గుండమ్మ కూతురు చిన్నప్పటి ఫోటో నువ్వు చూడ్డానికి. ప్రెజెంట్ అది ఎలా ఉందో నువ్వు బొమ్మ గీయటానికి. ఇప్పుడు నీ కళ్ళు పోతాయి కదా. థ్యాంక్ యూ. హలో, వచ్చేసావరా? ఏమండి, గుండమ్మ గారు ఇంకా రాలేదు. వచ్చేస్తుంటారండి. ఈలోపు మీరు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. అదిగో గుండమ్మ వచ్చేసింది. అయ్యో, సారీ అండి. పర్వాలేదులేండి. మంగా వచ్చి ఫ్లోర్ తుడు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. మీరేనా ఆర్టిస్ట్? అవునమ్మా, పాప ఫోటో ఇస్తే ఇప్పుడే తీసుకొస్తాను. ఛ, కాఫీ తాగితే వీడి కళ్ళు పోతాయి, దరిద్రం పోద్ది అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇదిగోండి, ఇదే మా పాప చిన్నప్పటి ఫోటో. పెద్దమ్మా, ఎవరు పెద్దమ్మా అయినా? చిన్నప్పుడు తప్పిపోయిన మీ చెల్లి ఫోటో చూసి ఇప్పుడు ఎలా ఉంటుందో బొమ్మ గీయడానికి వచ్చారమ్మా. ఎలా ఉంది మమ్మీ ప్లాన్? వద్దు బేబీ, వై? నువ్వు చెప్తుంది చాలా రిస్క్ బేబీ. పొరపాటున తేడా వచ్చి నువ్వు కానీ దొరికావంటే టోటల్ గా నీ ఎడ్యుకేషన్ లైఫ్ పాడైపోతుంది. నేనంత తెలివి తక్కువగా ఏమి చెయ్యను మమ్మీ. ఎవరు దొరుకుతారో, ఎవరి లైఫ్ స్పాయిల్ అవుతుందో రేపు చూస్తావుగా. హే, చిన్న పని పడింది. ఇప్పుడు మీ ఇద్దరూ కలిసి కాలేజ్ దగ్గరకు వచ్చేయండి. నేను బయలుదేరుతున్నా. బేబీ అది కాదు, నువ్వు మళ్ళీ నైట్ పూట బయటికి వెళ్తే
మమ్మీ ఈసారి వచ్చి నిన్ను క్వశ్చన్ చేసేంత టైం ఎవ్వరికి ఇవ్వను. వెంటనే వచ్చేస్తాను. బాయ్. రాము, ఉమ్, థ్యాంక్ యూ. పల్లవి, ఆ గుండమ్మ గారు సమయానికి ఫోన్ చేసి ప్రిన్సిపల్ గారికి చెప్పబట్టి సరిపోయింది. లేదంటే ఎగ్జామ్ రాసుండే వాళ్ళమే కాదు. అవును, ఆవిడ మా అమ్మ. ఎప్పుడూ నన్ను ఆదుకుంటూనే ఉంటుంది. అమ్మా ఇదిగో కాఫీ తీసుకో. ఇందా బాబు. థ్యాంక్స్ ఆంటీ. ఎవరి గురించి అమ్మా మాట్లాడుకుంటున్నారు? అదేనమ్మా, గుండమ్మ గారి గురించి. నీ దగ్గరుంటే నాకెంత ఆనందంగా ఉంటుందో, ఆవిడ్ని చూసినా మనసుకి అంతే ఆనందంగా ఉంటుంది. ఆవిడ కూడా అమ్మన్నట్టుగానే ఉంటుందమ్మా. అయినా ఇప్పుడెందుకు కాఫీ తీసుకొచ్చావమ్మా? చదువుకుంటున్నారు కదమ్మా, నిద్రొస్తోందేమోనని. అసలు నన్ను ఒక్కదాన్ని ఎందుకు అన్నారు? నాతో పాటు చెల్లినో తమ్మున్నో కనుంటే ఇవన్నీ వాళ్ళు చూసుకునే వాళ్ళు కదా. అమ్మ రెస్ట్ తీసుకునేది కదా నాన్న. ఆ భగవంతుడు మాకిచ్చిన వరమే నువ్వు. నువ్వొక్కదానివి చాలు మాకు. ఇదిగో, నీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడుగు. అసలే నువ్వు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వీక్. ఇప్పుడు ఇదివరకున్నంత టెన్షన్ ఏం లేదు. ఇదివరకు డౌట్స్ ఉండేవి, ఇప్పుడు చరణ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. ఫస్ట్ లో చరణ్ ఎప్పుడు ఎదురైనా మా ఇద్దరికి ఎప్పుడు గొడవే. తెగ తిట్టేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు తను నా ఫ్రెండ్ అయిపోయాడు. అరే, చరణే ఫోన్ చేస్తున్నాడు. హలో చరణ్, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? అదే రేపు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఎగ్జామ్ ఉంది కదా, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేద్దామని ఫోన్ చేశాను. నీకు 100 ఏళ్ళబ్బా. నాకింకా 22. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.